ఈ మాటని ఇలా పెట్టి మనము ముందుకు వెళ్దాం. అతిశయపడమంటున్నాడు శ్రమలయందు ప్రభు. హబక్కూకు గ్రంథానికి మనం వెళ్ళినట్లయితే హబక్కూకు 2వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, బాగు చేయక వచ్చును. ఇంగ్లీష్ లో చక్కగా తేటగా రాయబడింది. ఇట్ సీమ్స్ స్లో, వెయిట్ ఫర్ ఇట్, ఇట్ విల్ షూర్లీ కమ్ ఎట్ ద రైట్ టైం. శ్రమలు వస్తూ ఉంటాయి. ఒక విషయంలో ప్రభు సన్నిధిలో ఏదో ఒక విషయాన్ని బట్టి నువ్వు ప్రార్థిస్తూ ఉంటావు. నీ జీవితంలో ఆ మార్పు లేని పరిస్థితి గురించి మనం ఎన్నో కాలం నుంచి, ఎన్నో ఏళ్ల నుండి ప్రార్థిస్తూనే ఉంటాము. కానీ అది జరగట్లేదు నా జీవితంలో అని ఆ శ్రమలో మనము కృంగిపోతూ ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమలో ఓర్పు కలిగి ఉండాలి. ఆ ఓర్పులో ఆ శ్రమలో ఉన్నటువంటి పరీక్ష ఎక్కువైనప్పటికీ ఈ హబక్కూకు 2వ అధ్యాయము మనం చూసుకున్నట్లయితే తప్పక ఆలస్యమైనా సరే నిర్ణయ కాలంలో తప్పక ఆ కార్యము జరుగుతుంది అని ప్రభు వాక్యము సెలవిస్తుంది. చాలా సార్లు ఓపిక లేక మనం ఏం చేస్తూ ఉంటామంటే ఉద్యోగ విషయమే కావచ్చు, కుటుంబాల్లో సమస్యలే కావచ్చు, వివాహ విషయాలే కావచ్చు, స్త్రీలంగా కుటుంబ భర్త విషయమే కావచ్చు, భార్యల విషయమే కావచ్చు, ఏ విషయమైనా సరే ఓపిక లేక చాలా సార్లు దేవుని చిత్తాన్ని మర్చిపోయి మనకు కనబడ్డ సులువైన దారులు మనం వెతుక్కుంటూ ఉంటాం. కానీ నువ్వు ఎంత సులువైన దారి వెతుక్కొని నువ్వు ముందుకు వెళ్ళినా ఆ దారి నిన్ను పడేసేదే తప్ప నిన్ను పైకి లేవనెత్తేది కాదు. ఇక్కడ చూసినట్లయితే చాలా మంది స్త్రీలే కనబడుతూ ఉన్నారు లోపల. ఈ ఉదయ కాలంలో ఇటువంటి శ్రమలను అనుభవించిన ఒక స్త్రీని నేను బైబిల్లో మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. తనను ఒక రకంగా మనము ఓర్పుకు నిదర్శనగా కూడా మనము చూసుకోవచ్చు. తృణీకరింపబడిన స్థితిలో తను ఉంటూ ఉంది. భర్త చేత దూషింపబడిన స్థితిలో ఉంటూ ఉంది. భర్త చేత తనను అసహించుకునే స్థితిలో తను ఉన్నప్పటికీ ఎక్కడ కూడా తన ఓర్పును పోగొట్టుకున్నట్లు మనము చూడలేదు. ఎవరైనా చెప్పగలుగుతారా ఆ స్త్రీ ఎవరు? లేయా. అందరము చాలా సార్లు ఎప్పుడూ కూడా రాహేలు గురించి వింటాము. ఎక్కడ చూడు రాహేలు గురించి బాగా గొప్పలుగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ